నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కీలక చట్టం అమలు చేయబోతుంది. సోషల్ మీడియాలో 16 ఏళ్లలోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడ ప్రజాప్రతినిధుల సభ ఆమోదం లభించగా సెనెట్కు పంపించింది. అక్కడ పాస్ అయ్యి అమల్లోకి వస్తే టిక్టాక్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పిల్లల రిజిస్ట్రేషన్ను అడ్డుకోకపోతాయి. లేకపోతే $50 మిలియన్ ఫైన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం కొత్త ప్రణాళికతో ముందుకు సాగడానికి సిద్ధమవుతుండగా కొన్ని ప్రధాన సాంకేతిక సంస్థలు దీనికి వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచాయి. తదుపరి విచారణ కోసం బిల్లును ఆలస్యం చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రతిపాదిత చట్టం ప్రకారం 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆస్ట్రేలియన్ పిల్లలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ మరియు రెడిట్తో సహా సామాజిక ప్లాట్ఫామ్లలో ఖాతాలను సృష్టించలేరు. అయితే దీని ద్వారా హైలైట్ చేయబడింది ఏంటంటే బ్లూంబర్గ్ ఎక్కువ వయసు ఉన్న పిల్లల తల్లిదండ్రుల అనుమతితో నిషేధాన్ని కూడా దాటలేరు. సామాజిక ప్లాట్ఫామ్లు పరిమితిని వర్తింపజేయడానికి బాధ్యత వహిస్తాయి. అయితే ఏదైనా ఉల్లంఘన ప్లాట్ఫామ్కు గరిష్టంగా $50 మిలియన్ల ఉంటే వరకు జరిమానా విధించవచ్చు. ఇప్పుడు గూగుల్, మెటా, ఎక్స్ మరియు టిక్టాక్ తమ ఆందోళనలు ఆస్ట్రేలియన్ సెనెట్కు సమర్పించాయి. పిల్లలపై దాని సంభావ్య ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి చట్టాన్ని ఆమోదించడంలో ఆలస్యం చేయాలని పిలుపునిచ్చాయి. ఏదైనా సంభావ్య నిషేధం వయస్సు హామీ సాంకేతికత యొక్క ఆధారణాత్మక వాస్తవానికి విస్మరిస్తుంది. కాబట్టి వయస్సు ధృవీకరణ ట్రయల్ ఫలితాల కోసం ప్రభుత్వం వేచి ఉండాలని గూగుల్ మరియు మెటా వాదించాయి. మెటా సమర్పణలో పేర్కొన్నట్లుగా అటువంటి ఫలితాలు లేనప్పుడు పరిశ్రమ లేదా ఆస్ట్రేలియన్ బిల్లుకు అవసరమైన వయస్సు హామీ యొక్క స్వభావం లేదా స్థాయిని లేదా ఆస్ట్రేలియన్లపై అటువంటి చర్యల ప్రభావాన్ని అర్థం చేసుకోలేరు. టీనేజ్ యువత ఎక్కువగా సోషల్ మీడియా బారిన పడడం వల్ల తప్పుడు ప్రవర్తన విద్యార్థుల చదువులు, ఆటలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో కూడా యువతపై స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాల ప్రభావాలను పరిశోధనలు కూడా చేస్తున్నట్లు ప్రస్తావించారు. మీడియా రెగ్యులేటర్ ఆఫ్కామ్కు వ్యూహాత్మక ఉద్దేశ లేఖలో ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ కింద రెగ్యులేటర్ కొత్త అధికారాలను పొందుతున్నది. మరోపక్క యూకేలో ఎప్పటి నుంచో కార్యరూపం దాల్చనుందనే విషయం ఇప్పటికీ తెలియాల్సి ఉంది.